చికిత్స. అర్జునుడు విషాదయోగం. అర్జునుడు తన బాధను అసంతృప్తిని కృష్ణుడికి వివరిస్తాడు. నెంబర్ 2 సాంఖ్యయోగం. కృష్ణుడు అర్జునుడికి ఆత్మ దాని చిత్తవృత్తులను వివరిస్తాడు. నెంబర్ 3 కర్మయోగం. ప్రతి ఒక్కరూ కర్మ తప్పక ఆచరించాలి. నెంబర్ 4 కర్మ సన్యాస యోగం. మీన్స్ కర్మలను ఆచరినప్పటికీ కర్మ ఫలితాలపై మోహం పెంచుకోరాదు. నెంబర్ 5 కృష్ణ భక్తి భావనలో కర్మ చేస్తున్నప్పటికీ కృష్ణుడికి ఆ కర్మను సమర్పించాలి. నెంబర్ 6 ధ్యానయోగం. ధ్యానం యొక్క వివరణ. నెంబర్ 7 జ్ఞానయోగం. మాయ అనేది 8 రకాలుగా వ్యాపించి ఉంటుందని వివరిస్తాడు. నెంబర్ 8 అక్షర బ్రహ్మయోగం. మరణానంతరం ఆయన లోకాలను పొందే మార్గాలు వివరిస్తాడు. నెంబర్ 9 రాజవిద్య రాజగుహ్య యోగం. ఇందులో ఈ ఈ ఈ లోకం మాత్రం ఆయనలోనే నిక్షిప్తమైందని వివరిస్తాడు. నెంబర్ 10 విభూతి యోగం. ఆయన దివ్య విభూతులు వివరిస్తాడు. నెంబర్ 11 విశ్వరూప యోగం. ఆయన విశ్వరూప ప్రదర్శన. నెంబర్ 12 భక్తి యోగ వివరణ. నెంబర్ 13 క్షేత్రజ్ఞ. ఆకాశంలో ఒక్క సూర్యుడు ఎలా జగత్తులను ప్రకాశింపజేయనట్టు ఆయన ఒక్కడే ఎలా దేహాలను ప్రకాశింపజేయుచున్నాడు. నెంబర్ 14 గుణత్రయ భాగయోగ. త్రిగుణంలో వాటిని పెంపొందించుకోవడం, సాత్విక అలవాట్లు పెంచుకోవడం. నెంబర్ 15 పురుషోత్తమ యోగం. ఈ విశ్వాన్ని తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షంతో పోల్చడం. నెంబర్ 16 దైవాసుర సంపత్తి విభాగం. దైవ అసుర ప్రవృత్తుల వివరణ. నెంబర్ 17 శ్రద్ధాత్రయ విభాగం. జీవుల శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది అని వివరణ. నెంబర్ 18 మోక్ష సన్యాస యోగం. అన్నీ విడిచిపెట్టి తన శరణ వేడాలని వివరిస్తాడు.